'పెళ్లి కాని ప్రసాద్' 2 అవర్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా యొక్క ప్రీమియర్ షోనైతే నిన్న నైట్‌నే చూసా. ఇక చూసాక నాకైతే ఒక 'లైలా', ఒక 'దిల్‌రుబా', ఒక 'పెళ్లి కాని ప్రసాద్' ఈ ఇయర్. పెళ్లిలో భోజనాలు పెడతారేమో కానీ, ఈ 'పెళ్లి కాని ప్రసాద్' సినిమాకొచ్చిన ఆడియన్స్‌కి మాత్రం పస్తులు పెట్టి పంపించారు. స్టార్ట్ అయిన కాసేపు బానే ఉంది. కానీ ఫినిష్ అయ్యేసరికి అసలు సినిమా చూసిన ఫీలింగే రాలేదు. వెరీ బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అండి. 2 మాటల్లో అయిపోయే స్టోరీని, ఈ కాన్సెప్ట్‌కి కామెడీకి మంచి స్కోప్ ఉన్నా కానీ, అసలు నవ్వే తెప్పించని రొటీన్ కామెడీ సీన్స్‌తో, ఎంగేజ్ చేయలేని ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లేతో, ఇది క్లైమాక్సా? ఇదేం ఫోర్స్‌డ్ ఎమోషనల్ సీన్ ఎండింగ్‌రా అనేలా ఉంది. పచ్చిగా చెప్పాలంటే నాకైతే మినిమమ్ నచ్చలేదండి. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే డబుల్ మీనింగ్ డైలాగ్స్ కొన్నున్నాయి. అవి తప్ప విజువల్‌గా ఏమి ఇబ్బంది పెట్టదు. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే నాన్నగారు 2,00,00,000 కట్నం ఇచ్చే అమ్మాయి వస్తేనే నీకు పెళ్లి అని చెప్పడంతో 38 ఏళ్ళు వచ్చిన హీరోకి ఇంకా పెళ్లి కాదు. మరోవైపు ఎలాగైనా హీరోయిన్‌కి పెళ్లి చేసి ఫారెన్ వెళ్ళిపోవాలని ట్రై చేస్తుంటారు హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. అప్పుడే ఏం జరిగిందన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ఫస్ట్ సాంగ్ పిక్చరైజేషన్, విలేజ్ విజువల్స్ అవి మంచిగా పనితనం కనిపించింది కెమెరామెన్‌వి. సప్తగిరి గారి యాక్టింగ్ బావుంది. ఫస్ట్ సాంగ్‌లో కొరియోగ్రఫీ అండ్ డాన్స్ 2 బా చేశారు. స్టార్టింగ్ 5 మినిట్స్ ఆ కార్టూన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసిన స్టోరీ ఒకటి ఫన్నీగా అనిపించింది. మైనస్ పాయింట్స్. 2 లైన్స్‌లో చెప్పేసే స్టోరీని ఫస్ట్ హాఫ్ అంతా నడిపారు. ఆ 2 లైన్స్‌తో చెప్పే స్టోరీని వింటే ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తామో, ఆ తర్వాత దీనిని సెకండ్ హాఫ్‌లో ఇంకా అంతకంటే తక్కువే నడిపారు. మెయిన్‌గా క్లైమాక్స్ ఫోర్స్‌డ్‌గా, ప్యూర్ మెలో డ్రామాటిక్‌గా అనిపించింది. ఆ ట్విస్ట్ ఏంటో, లాజిక్స్‌నే లేని విధంగా కట్నం కోసం ఆ పెళ్లి గోలేంటో, హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ అంత పట్టు పట్టడం ఏంటో. సినిమాలో ఒక్క హైలైట్ సీన్ లేదు. ఎప్పుడో అరగంటకి ఇది ఇంటర్వల్ అయ్యుంటుంది అనుకున్నా, అదే ఇంటర్వల్. క్లైమాక్స్‌కి ఏం జరుగుతుందో అనుకున్నా, అంతకంటే తక్కువే ఉంది సెకండ్ హాఫ్. ఎండింగ్‌లో మరీ దారుణం. ఆ ట్విస్టు, ఆ కత్తి పట్టుకునేసరికి ఏదో షూట్‌కి ఇంకా టైం లేదన్నట్టు, ఒక్క సింపుల్ సీన్‌తోనే కలిసిపోయినట్టు చూపించడం, ఊహించిన దానికంటే తక్కువుంది. పర్ఫార్మెన్సెస్ కూడా హీరోయిన్ వాళ్ళతో ఓవర్ యాక్షన్ చేయించారు కొన్ని చోట్ల. ఫస్ట్ హాఫ్‌కి నా పనయిపోయిందనేలా ఉంది. సెకండ్ హాఫ్‌కి ఇంకా వాకౌట్ చేసేయాలనే ఫీల్స్. మ్యూజిక్ అయితే మరీ దారుణం. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కొంచెమైనా పర్లేదు. బట్ ఫస్ట్ హాఫ్‌లో సౌండ్ మిక్సింగ్ అంత హైగా లేదు. అండ్ సాంగ్స్ అయితే అస్సలు బాలేదు. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే కామెడీకి ఫుల్ స్కోప్ ఉన్నాయి ఈ మూవీలో. కామెడీ రైటింగ్స్ చాలా రొటీన్ అంటే డైలాగ్స్ అంతకంటే రొటీన్. ఇక ప్రిడిక్టబుల్ స్క్రీన్ ప్లే, నవ్వే తెప్పించిన రొటీన్ కామెడీతో లాస్ట్ వరకు నడిపించారు. నాకైతే నచ్చలేదు గైస్. ఫైనల్లీ 'పెళ్లి కాని ప్రసాద్' సినిమాలో భోజనాలు అయిపోలేదు. అసలు వంటలే వండలేదు. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 1.75/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.